గైస్ ప్రాంక్ అనమాట. ఇక్కడ నేను పసుపుతో గిన్నె అయితే తీసుకున్నా. సో అంటే ముచ్చట ఈడంట బయట నుంచి వస్తాడు అక్కింతలు వేసుకొని. నేను చెప్తా ఈయనండి, మా మమ్మీ ఇక్కడే ఉంది, బెడ్రూమ్లోకి వెళ్దాం, ఇక్కడికి ఉంది పెయింట్లు వేస్తారు కానీ బయటికి వెళ్ళి వస్తాడు అక్కింతలు వేసుకొని. అమ్మా ఏంది ఎవడో అక్కింతలు వేసిండే పైన, ఎవరు వేసారు అక్కింతలు తెలియని వాళ్ళ చేత అని అయితే ఫుల్ అయితే మా అమ్మ కాదు మా నాన్నమ్మ. చూద్దాం ఈ ప్రాంక్ వర్కౌట్ అవుతుందో లేదో అని కెమెరాని అయితే పక్కన పెడతా. ఓకేనా, చల్ బయటికి వెళ్ళుకొని ఏదో ఒకటి చేద్దాం. దాన్ని బాల్కనీలోనే ఏడుకోవచ్చు. ఓకే ఎట్లా కవర్ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, నీ తలపైన నేను అక్కింతలు వేస్తున్నా. గుడికి వెళ్ళావు నువ్వు, బయట ఒక అంకుల్ అయితే నాకు అక్కింతలు వేసింది, ఏదో ఫంక్షన్ ఏదో జరిగిందంట అని చెప్తా. చెప్పు నువ్వు ఎవరి చేత వేయించుకున్నావు అంటుంది నాన్నమ్మ. సరేనా, కదిలిచ్చకు ఇంకా సడన్గా అక్కింత వేసినట్టుంది చూడండి. నిజంగానే నువ్వు ఇప్పుడే రాకు, నేను పప్పలు అన్నప్పుడు రా. సరేనా, సో అక్కడైతే మిల్కీనైతే వేసిన పాప వస్తుందిలే. ఓకే పప్పాలే కలకలకాలేలో చాలా అవుతుంది ఇలా. మిల్కీ ఏడికైనారా బయట అక్కింతలు ఎవరు వేసిర్రా నీకు? అక్కింతలు వేయించుకొచ్చిండు మిల్కీ బయట పడతాను. అక్కింతలు వేయించుకొచ్చిండు ఎవరు అంకుల్ వేసిండు, ఏదో ఫంక్షన్ అంట. దాక్కున్నాం మీరు రూమ్లోకి దాక్కున్నాం. రారా ప్రాంక్ చేద్దాం అనుకొని మనమే మొత్తం ఇట్లా అయిపోయినాం గైస్.